3,000 కోట్ల రూపాయల లంచం తీసుకున్న ఒక ప్రభుత్వ అధికారికి ఆ దేశపు కోర్టు మరణశిక్ష విధించింది. ఇది మన శత్రు దేశమైన చైనాలో జరిగిన నిజమైన ఘటన. మన దేశంలో కూడా అవినీతి కేసులు నమోదవుతాయి, కానీ చాలా మందికి శిక్షలు పడవని మనకు తెలుసు. చైనాలో నాన్జింగ్ నగర మాజీ అధికారి అయిన 69 ఏళ్ల యాంగ్ యూలియన్ దాదాపు 30 సంవత్సరాల పాటు తన అధికారాన్ని దుర్వినియోగం చేసి ఇంజనీరింగ్ కాంట్రాక్టులు, భూముల బదిలీలు, ఆర్థిక సహాయాల కోసం వచ్చిన ప్రజల దగ్గర భారీ లంచాలు తీసుకున్నాడు. విచారణలో అతను మొత్తం 220 కోట్ల యువాన్లు అంటే భారత కరెన్సీలో సుమారు 3,074 కోట్ల విలువైన లంచాలు తీసుకున్నట్లు తేలింది. దీంతో కోర్టు అతని నేరాలను అత్యంత తీవ్రమైనవిగా పేర్కొంటూ మరణశిక్ష విధించింది. చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ కొత్తగా ప్రారంభించిన అవినీతి వ్యతిరేక చర్యల్లో భాగంగానే ఈ కేసు వెలుగులోకి వచ్చింది. ఆర్థిక నేరాలకు చైనాలో మరణశిక్షలు విధించడం ఇదేం మొదటిసారి కాదు. 2021లో 10 ఏళ్ల కాలంలో 180 కోట్ల యువాన్లు లంచాలు తీసుకున్నందుకు గాను మాజీ ఆర్థిక చీఫ్ అయిన లై జియామిన్ కు మరణశిక్షను అమలు చేశారు. తర్వాత 2024లో 300 కోట్ల యువాన్ల కంటే ఎక్కువ మొత్తంలో లంచాలు తీసుకున్నందుకు గాను ఇన్నర్ మంగోలియా మాజీ అధికారి లీ జియన్పింగ్ కు మరణశిక్ష అమలు చేశారు. చైనాని చూసి మన గవర్నమెంట్ చాలా నేర్చుకోవాలి. ఎందుకంటే మన దేశంలో అవినీతి చేసి లక్షల కోట్లు సంపాదించిన వాళ్లే గవర్నమెంట్ ని న్యాయ వ్యవస్థని నడిపిస్తున్నారు. లక్షల కోట్లు బ్యాంకుల్లో లోన్ తీసుకొని కట్టకుండా విదేశాలకు పారిపోయి దర్జాగా బ్రతుకుతున్నారు. దేశాన్ని డెవలప్ చేస్తామని చెప్పుకుంటూ వాళ్ళ ఆస్తులు డెవలప్ చేసుకుంటున్నారు, కానీ సామాన్య ప్రజల జీవితాల్లో మాత్రం ఎటువంటి మార్పు రావట్లేదు. మన దేశంలో కూడా ఉరి శిక్ష లాంటి పెద్ద శిక్షలు కాకపోయినా అవినీతి చేసిన వారిని కఠినంగా శిక్షించాలనే చట్టం వస్తే గనుక మొదటిగా ఎవరిని జైల్లో వెయ్యాలని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. అలాగే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే గనుక మన వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.